Straight Talk with Ramesh Kandala. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ వెరీ రిచ్ అండ్ వెరీ వెల్దీ మాత్రమే ఎమ్మెల్యేలు కాగలరు. అది ఎట్లాగో చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేల్లో యావరేజ్న వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయంటే 65 కోట్ల రూపాయల అక్షరాల. ఇది సగటు ఆస్తి. అంటే కనీసం 65 కోట్ల రూపాయలు లేకుండా ఎమ్మెల్యే కావడం కష్టం అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 28 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల సగటు ఆస్తుల కంటే ఇది చాలా ఎక్కువ. అంటే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఏ విషయంలో? ఆస్తులను కలిగి ఉండటంలో. మొత్తం 28 రాష్ట్రాల్లో ద వెల్దియెస్ట్ ఎమ్మెల్యేస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నిజానికి ధనిక రాష్ట్రాలు అని పేరు పడిన రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకి అన్ని ఆస్తులు లేవు. తెలంగాణ తీసుకోండి, పక్కనే ఉన్న తెలంగాణ. నిజానికి ఆంధ్రప్రదేశ్ కంటే ధనిక రాష్ట్రం కదా. కేసీఆర్ కూడా గతంలో చెప్పేవాడు మాది చాలా ధనిక రాష్ట్రం అని. కానీ తెలంగాణలో ఎమ్మెల్యేల యావరేజ్ ఆస్తిపాస్తులు 38 కోట్ల రూపాయలు మాత్రమే. వేరేజ్ ఏపీలో ఇంతకుముందు చెప్పినట్టు 63 కోట్ల రూపాయలు. మహారాష్ట్ర తీసుకోండి, అది కూడా చాలా ధనిక రాష్ట్రం. అక్కడ 43 కోట్ల రూపాయలు యావరేజ్ ఆస్తి ఎమ్మెల్యేలది. కర్ణాటక చాలా ధనిక రాష్ట్రం, అది కూడా ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువే ఎమ్మెల్యేల ఆస్తుల్లో 63 కోట్ల రూపాయలు. అసలు నేషనల్ యావరేజ్ తీసుకుంటే మొత్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల ఆస్తులు ఎంత, సగటు ఎంత అంటే 17 కోట్ల 92 వేలట. సో ఎక్కడ 17 కోట్ల రూపాయలు, ఎక్కడ 65 కోట్ల రూపాయలు. ఈ లెక్కలన్నీ ఎవరు తీశారంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ, అట్లాగే నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ, ఈ రెండు కలిపి ఈ రిపోర్ట్ని బయటపెట్టినాయి. ఇంకో విశేషం ఏంటంటే మొత్తం దేశంలో 10 టాప్ రిచెస్ట్ ఎమ్మెల్యేస్ని కనుక తీసుకుంటే అందులో 4 ఆంధ్రప్రదేశ్ నుంచే. ఇది కూడా మరొక ఖ్యాతి. ఎవరా 4? 5వ స్థానంలో, దేశం మొత్తం మీద 5వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఆస్తులు 931 కోట్ల రూపాయలు. ఆ తర్వాత పొంగూరు నారాయణ గారు మంత్రి గారు ఉన్నారు. ఆయన ఆస్తులు 824 కోట్ల రూపాయలు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 8వ స్థానంలో ఉన్నారు. ఆవిడ ఆస్తులు 716 కోట్ల రూపాయలు. సో ఈ 4 టాప్ 10లో ఉన్నారు కంట్రీలోనే. టాప్ 20లో మరొక 4 ఉన్నారు. నారా లోకేష్, ఈయన టాప్ 20లో ఉన్నాడు. ఈయన ఆస్తులు 542 కోట్ల రూపాయలు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ, ఈయన కూడా టాప్ 20లో ఉన్నాడు దేశం మొత్తం మీద. ఆయన ఆస్తులు 482 కోట్ల రూపాయలు. మాధవి రెడ్డప్ప గారి, ఈవిడ కడప ఎమ్మెల్యే, ఈమె కూడా టాప్ 20లో ఉంది, 388 కోట్ల రూపాయల ఆస్తులతోటి. మొత్తంగా టాప్ 20 రిచెస్ట్ ఎమ్మెల్యేస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీలో 7 ఆంధ్రప్రదేశ్ నుంచే. మామూలు విషయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా పూర్ కావచ్చు, ఎస్పెషల్లీ కంపేర్ టు అదర్ స్టేట్స్. దక్షిణాది మొత్తంలో అతి తక్కువ సగటు తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేల ఆస్తులు మాత్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. అది గమనించాల్సిన విషయం. సగటున హయ్యెస్ట్ ఆస్తులు కలిగి ఉండటమే కాదు ఏపీ ఎమ్మెల్యేలు. ఏపీ ఎమ్మెల్యేల్లో 4 టాప్ 10లో ఉన్నారు, 7 టాప్ 20లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పేరు ఇందులో లేదేమిటి అని చెప్పి అనుకోవచ్చు కొంతమంది. ఆయన యాక్చువల్గా 66వ స్థానంలో ఉన్నాడు దేశం మొత్తం మీద ఎమ్మెల్యేలను తీసుకుంటే ఆస్తులను కలిగి ఉండటంలో. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్కి మరొక ఖ్యాతి కూడా దక్కింది. అదేమిటంటే 138 మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 175 అయితే అందులో 138 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది కూడా దేశం మొత్తం రాష్ట్రాలను తీసుకుంటే హయ్యెస్ట్ నంబర్. అంటే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 79% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది హయ్యెస్ట్ అట మొత్తం దేశంలో మరే రాష్ట్రంతో కంపేర్ చేసిన. ఏపీలో 175లో 138 మంది మీద క్రిమినల్ కేసులు ఉంటే, అదే తెలంగాణలో 82 మంది ఎమ్మెల్యేల మీదనే క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో ఆ రకంగా చాలా విషయాల్లో వెనకబడిన ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. ఒకటేమో ఎక్కువ ఆస్తులు గల ఎమ్మెల్యేలను కలిగి ఉండటంలో, 2 ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మెల్యేలను కలిగి ఉండటంలో. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడి ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు అడ్డగోలుగా సంపాదించి ఆస్తులను వెనకేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేటువంటి వ్యక్తుల ఆస్తులు ఇంత భారీగా ఉండటం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నది. అంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ సంథింగ్ వెరీ రాంగ్
విత్ ద వే పాలిటిక్స్ ఆర్ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు జరుగుతున్న విధానంలో ఏదో లోపం ఉంది. రాష్ట్రం బీదదైనా అక్కడ ఎమ్మెల్యేలు మాత్రం దేశంలో మరే రాష్ట్రంలోని ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో దోపిడీ ఎక్కువ ఉన్నది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాలకు రాగలుగుతున్నారు, ఎమ్మెల్యేలు కాగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు అయిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కంటే బాగా సంపాదించుకోగలుగుతున్నారు. దీని గనక ప్రజలు పూనుకొని సరిదిద్దకపోతే రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఆంధ్రప్రదేశ్ నలిగిపోవాల్సిందే.